సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మనిషి మూత్రం మనిషితో తాగిస్తారా? ఇంతకంటే దారుణం ఉంటుందా? కానీ కొందరు వ్యక్తులు ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. మహిళను వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి అతడిపై దాడి చేసి మూత్రం తాగించారు. అంతటితో ఊరుకోలేదు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. రాజస్థాన్ నుంచి విజయనగరంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిలో భగవాన్ రామ్ ఒకరు. నగర్లో స్టీల్ స్టౌన్ మెటీరియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే భగవాన్ రామ్ ఇటీవల కిడ్నాప్ కు గురయ్యాడు. రాజస్థాన్ లో అతడి స్వగ్రామానికి చెందిన బిజిలారామ్ తో పాటు మరికొంతమంది విజయనగరం వచ్చి భగవాన్ రామ్ ను కలిసి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అక్కడ కాసేపు మాట్లాడిన తర్వాత మద్యం కొనుగోలు చేసి కలిసి తాగారు. ఈ క్రమంలోనే తమ ఇంట్లోని ఆడవారికి అసభ్యకర వీడియోలను షేర్ చేస్తున్నాడని నెపంతో వ్యాపారిని సదరు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత బాటిళ్లలో మూత్రం సేకరించి దాన్ని తాగించారు. వ్యాపారి స్నేహితుడికి కాల్ చేయించి 35,000 రూపాయలు బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత వ్యాపారిని అక్కడ వదిలేసి పరారయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన వ్యాపారి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే మూత్రం తాగిన దృశ్యాలు, దాడి చేసిన దృశ్యాలు రాజస్థాన్ లో వైరల్ చేయడంతో విజయనగరం 1 టౌన్ పోలీసులకు జూన్ 22న ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు బిజిలారామ్, దిలీప్ లను త్వరలోనే పట్టుకుంటామని సిఐ వెంకట్రావు తెలిపారు. ఈ భగవాన్ రామ్ ని వీళ్ళ కారులో ఎక్కించుకొని ఆ కారులో అప్పటికే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఎక్కారు. ఈ ముగ్గురు అప్పటికి కారులో ఉన్న ఇద్దరు ఇతన్ని ఇక్కడి నుంచి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ బిజిలారాము దిలీప్కి బంధువు అయినటువంటి ఈయన వజారాం, దేవాసి వజారాం అన్న అతను విజయవాడలో ఉంటాడు. అతనికి ఫోన్ చేశారు, ఇలాగా మీరు మా మిసెస్కి ఏవో మెసేజ్లు పెడుతున్నాడు ఈ భగవాన్ రామ్ అన్న అతను తీసుకుని బెంగళూరు వెళ్ళిపోతున్నాం మేము, నువ్వు రా అని చెప్తే అతనేమో మధ్యలో నర్సాపురం దగ్గరికి వచ్చాడు. ఈయన కారు కూడా వేసుకొని వచ్చాడు. ఈయన కారులోనే వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని ఫాలో అయిన తర్వాత ఒక దగ్గర ఆపి అతన్ని రోడ్ సైడ్ ఎవరు లేని నిర్జన ప్రదేశంలో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి కొట్టుకుంటూ వెళ్ళారు. అక్కడ కూడా బాగా కొట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి అతన్ని బాగా కొట్టిన తర్వాత యూరిన్ కూడా ఒక బాటిల్లో పోసి ఫోర్స్ఫుల్గా యూరిన్ కూడా తాగించారు. ఇదంతా కూడా వీడియో తీశారు. వీడియో తీసిన తర్వాత వాళ్ళ బంధువులకి ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే అక్కడ దగ్గరలోన ఒక షాప్కి వాళ్ళకి మార్వాడీలో ఒక దగ్గర ఉంటే ఇప్పుడు ఎవరైతే భగవాన్ రామ్ ఉన్నాడో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ 35,000 రూపాయల అమౌంట్ కూడా తీసుకొని వీడిని బెదిరించి నువ్వు కనుక ఎక్కడైనా చెప్పావంటే నిన్ను చంపేస్తామని బెదిరించి వాళ్ళు తను వదిలేసి వెళ్ళి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.